కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ కాంపిటేటివ్ స్పిరిట్స్ తోటి సెలెక్ట్ అయి ఉన్నారో తర్వాత కాని వారిలో కూడా బెస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఈ స్టేట్కి సంబంధించి తెలంగాణలో డెవలప్మెంట్లో భాగంగా ఉండాలనే ఒక ఆశతో ఈ యొక్క గ్రూప్ 1 ఆఫీసర్స్ కంటే అత్యున్నతమైన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మేము ఉండాలి, ఈ యొక్క స్టేట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజల్లాలి, దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక మీరు వీరిపైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు. దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారు ఇక్కడ ఉన్నారు. అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు. కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ఒక టైం బౌండ్ ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే విద్యార్థులందరికీ న్యాయం జరగాలి, గెలిచిన వాళ్ళకి కావాలి, ఓడిపోయిన వాళ్ళకి కావాలి, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి. మీడియా హౌసెస్ ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది న్యాయ వ్యవస్థలో కోవిదులు ఉన్నారు. మీరు అందరూ కూడా నిర్ణయాలు చేయండి, సమాజానికి మేలుకరమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మా బాబు 368వ ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మ అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలేం. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీలు చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. అందరినీ దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయింది అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో, హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. నేను ఒక 11,700 జీతంతో తీసుకొని బతుకుతున్నాను. ఈరోజు నా కొడుకు గ్రూప్ 4 కూడా సాధించిండు. గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఒక 10 రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మేమందరం కూడా మీ ముగ్గురం, మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కనుక ప్రూఫ్ చేస్తే. ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్. కష్టపడి రూమ్లో కూర్చొని అశోక్ నగరంలో కూర్చొని తిని తినక ఆ వేడి నీళ్ళు టీ తాగి
పిల్లగాడు పుస్తకాల పురుగయ్యి ఎక్కడ చూసినా ఇంట్లోకి ఈ రోజు మీడియా మిత్రులు వచ్చినా కూడా కనపడుతుంది సార్. నా ఇంటి నిండా నా షెల్ఫ్ల నిండా నా పిల్లోడు చదివిన బుక్సే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు సార్. ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని శోభ గురి కానికండి సార్. నాకు పెద్దగా తెలియదు, మాట్లాడటం రాదు. నేను ఇప్పుడు బయట కూర్చున్నంత సేపు కూడా చాలా మంది తండ్రిని కోల్పోయిన వాళ్ళు, తల్లిని కోల్పోయిన వాళ్ళు, ఆ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ దయచేసి మీరు మీడియా మిత్రులు ఆలోచించి, మేము చెప్తున్నాం సార్, ఇలా గ్రూప్ 1 అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. పెద్దలకు కూడా ఇక్కడ స్టేజీ ఉన్నాం వాళ్ళందరికీ నమస్కారం సార్. మా గోడు వినడానికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారాలండి. నేను ఒక మాజీ సైనికుడిని, దేశం కోసం సేవ చేశాను. నా పాప బీటెక్ చేసి ఎన్ఐటి ద్వారా బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలు ఉన్నా కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రానికి సేవ చేస్తా అని ఆమె ఉన్న ఉద్యోగాన్ని 10 లక్షల ప్యాకేజీను రిజైన్ చేసి ఈ 2000 సంవత్సరంలో జరిగింది. ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది. ఆమె అప్పటి నుంచి రోజు 16 గంటలు చదివింది. ఆమె ఎంతో కష్టపడి చాలా 3 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. 3ఓసారి ఇప్పుడు మెయిన్స్ రాసింది, ర్యాంకు సాధించుకుంది. రేపు ఉద్యోగం వస్తుంది, ఇక అపాయింట్మెంట్ వస్తుంది అనగా కోర్టులో కేసు పడింది. మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ 1 ఫస్ట్ అపియర్ అని చెప్పాము. చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు. కానీ బట్ స్టిల్ మేము ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము. సో రాశాడు, కష్టపడి రిజల్ట్ సాధించాడు. ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము. వాడు రాత్రింపగలు రోజుకు 4 గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు. ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనుకంజ వేయలేడు. నేను నాన్నకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాడు ఏంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరు? ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు, లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా, లేక ఎవరు బాధ్యులు దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎందరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి. ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. ఎంతమంది అందరూ ర్యాంక్ హోల్డర్సే, అందరూ కష్టపడ్డారు కాదనట్లేదు. కానీ అక్కడ ఉన్నాయి కేవలం 563 పోస్టులు మాత్రమే. ఓన్లీ 563 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతారు. అది మనం గమనించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మా కుటుంబ సమస్య కాదండి, ఇది మన అందరి సమస్య. ఒకసారి ఆలోచించండి. ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు, ఏది కూడా కోరుకోలేడు. జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. అన్నీ చేసినా కూడా ఈ రోజు ఒక నిర్దోషిలాగా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? దీనికి ఎవరు జవాబు చేస్తారు? రైట్, 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. రైట్, మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్. గత ప్రభుత్వం కూడా గ్రూప్ 4 ఉద్యోగాలకు 50 లక్షల కోటి రూపాయలు తీసుకుందా? ఇవన్నీ మనం సభలో మాట్లాడుతుంటే మైకుంది కదా కానీ ఎన్నో దంచుకోవచ్చు. కానీ ఒక వాస్తవికంగా మాట్లాడి ఈ అభ్యర్థులకు ఈ ప్రభుత్వం ఒక మంచి న్యాయం చేస్తుందని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లే చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలిగి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. మై సన్, మా బాబు రోహన్ శ్రీతేజ్, సివిల్స్ ఆస్పిరెంట్స్, లాంగ్ 5 years ఈ సిట్టింగ్ ఫర్ ద సివిల్స్. ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసినాడు, సివిల్స్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళినాడు. ఎంత బాధపడుతున్నాడు, ఇలా కోట్లు ఇచ్చి మనం జాబులు కొనుక్కున్నామా, ఈ చదివిన చదువంతా ఎక్కడ పోయింది? పొద్దున లేచేటప్పటికి సోషల్ మీడియాలో ఒక ఆరోపణ, ఆల్ బేస్లెస్. అంత సిన్సియర్ స్టూడెంట్ని అట్లా అవమానిస్తుంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది? ఒక్కొక్కరు చెప్తుంటే మీరు విన్నారు కదా, కూటికి కూడా లేదా రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీస్ నుంచి వచ్చి మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసి, నా డాటరు వైఫ్ మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఆ బాబు చదువుకుంటాడంటే ఆ పట్టుదలను చూసి ఎంకరేజ్ చేద్దామని ఈరోజు మేము చదివించినాం. ఇప్పుడు ఏం మెసేజ్ పోతుంది పేరెంట్స్కి? ఫ్యూచర్లో పిల్లల్ని చదివించాలనిపిస్తుందా? దేవుడా ర్యాంకు తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా అని పిల్లలు అడుగుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం మెసేజ్ పోతుంది చెప్పండి? రేపు చదివించాలి, మా పిల్లల్ని గొప్పగా ఉన్నత చదువులు చదివించాలి అనుకునే తల్లిదండ్రులకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అంత బేస్లెస్గా ఉట్టనే 3 కోట్లు ఇచ్చిండ్రు. ఏం అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? జిరాక్స్ సెంటర్లో గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? దీంట్లో ఈ ఆరోపణలు చేసిన వల్ల ఎవరికన్నా గ్రూప్ 1 మెయిన్స్ అంటే తెలుసా? రాసిందా గ్రూప్ 1 మెయిన్స్? ఎంతమంది ఆరోపణలు చేస్తున్నారు?